ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ 4సారి అరెస్ట్ అయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట పోలీసులు మచిలీపట్నంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జోసెఫ్ రావణ్ కు మచిలీపట్నం కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన కాసేపటికే పాయకారావుపేట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నేడు విచారణ నిమిత్తం అక్కడ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా జూన్ 30న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వవాది రాధా మనోహర్ దాస్ పై యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తొలుత పిఠాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత బుధవారం హైదరాబాద్లో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయగా పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే మరో కేసులో రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులోనూ బెయిల్ వచ్చింది. ఇదే సమయంలో శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేసి రావణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇనగుదురు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. అనంతరం జోసెఫ్ రావణ్ను శుక్రవారం రాత్రి మచిలీపట్నం మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం ఈ కేసులోనూ అతనికి బెయిల్ ఇచ్చింది. రావణ్ తరపున జడా శ్రవణ్ కుమార్, ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీలు సిద్దిక్, హిమబిందు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం జోసెఫ్ రావణ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే సమయంలో ఒంగోలు, పాయకారావుపేటలో జనసేన నేతల ఫిర్యాదుతో రావణ్పై కేసులు నమోదయ్యాయి. పాయకారావుపేట కేసులో భాగంగా మచిలీపట్నం కేసులో బెయిల్ వచ్చిన వెంటనే రావణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జై జనసేన గాజువాక నియోజకవర్గం, మాది 68వ వార్డు. ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే అండి, ఇప్పుడు గాజువాక పోలీస్ స్టేషన్లోని వీర మహిళలు అందరమీ కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. రావణ అనే ఆయన చాలా ఘోరంగా ఒక మంచి వ్యక్తిని, నిజంగా ప్రజలందరూ కూడా దేవుడిగా భావించే వ్యక్తిని అలాగా దూషించడం ఆయన ఎంతవరకు శుభమో మాకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే అనే ముందు కొంచెము ఆయన ఆలోచించుకోవాలి. నేను ఏ విధంగా ఉన్నాను, ఇదేంటి, ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన మంచితనం ఏంటి అని ఆలోచించుకొని మాట్లాడాలండి. ఒక మంచి వ్యక్తి, ఆయన ప్రజలకి ఒక సంస్కారాన్ని నేర్పుతున్నారండి. అంతేగాని ఇలాగా ప్రతి ఒక్కరిని దుర్భాషలాడి అందరినీ కూడా దూషించమని మాకెవరికి కూడా అలాంటి సంస్కారం, తల్లి బిడ్డలకి ఏ విధంగా మంచిగా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. జై జనసేన. నేను 87 వార్డు ఇందిరా ప్రియదర్శిని గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చాం. ఈరోజు గాజువాక నియోజకవర్గం గారి పోలీస్ స్టేషన్కి, సమీప పోలీస్ స్టేషన్కి సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుచేతనంటే బచ్చల కూర రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి మీద అనుచితమైన వ్యాఖ్యలు అని యూట్యూబ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇదే ఇస్తున్నాం. మిమ్మల్ని అని మేము సంబోధిస్తామంటే అది మా వీర మహిళలకి జనసేన పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన సంస్కారం బట్టి మేము మిమ్మల్ని అని సంబోధిస్తున్నాం. లేదంటే ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి. కాకపోతే మీరు జాగ్రత్తగా మాట్లాడే ముందు, మీరు ఒక వేదికపై మాట్లాడుతున్నా, యూట్యూబ్లో మాట్లాడుతున్నా, ఎదుటి వాళ్ళు విమర్శించేంత సంస్కారం మీరు చూసుకోండి. ఫస్ట్ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. పవన్ కళ్యాణ్ గారు అనే పర్సన్ హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన కోసం ఫస్ట్ తెలుసుకోండి. ఎవరైనా సరే, జోసెఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మనం ఏంటి, మన అర్హత ఏంటి, ఆయన చేస్తున్న ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా రాష్ట్రాన్ని వెళ్తున్నారు, ఆయన చేసే మంచి పనులు ఏంటి, ఆయన ఏ రకంగా ఆయనకు వచ్చే శాలరీని కూడా పేద ప్రజలకు అంకితం చేస్తున్నారు. అటువంటి పర్సన్ని మనం అనొచ్చా, అనకూడదా, మనం దానికి సమంజసమా కాదా, మన లైఫ్ ఏంటి, మనం ఏంటి ఫస్ట్ ఆయన అనడానికి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. జోసెఫ్ గారు ఇదే కానీ రిపీట్ అయితే జనసేన నుంచి వేరే మహిళలందరూ కూడా మీరు గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. నువ్వు అని మేము ఏకీపించలేదు అంటే అది మా బాస్ మాకు ఇచ్చిన సంస్కారం కాబట్టి ఇది నెక్స్ట్ టైం మీరు రిపీట్ అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ప్రతి పోలీస్ స్టేషన్లో సిపిల దగ్గర నుంచి మేమున్న పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ మీద కేసు నమోదు అవ్వడం జరుగుతుంది. ఇంకోసారి మీ స్టేజ్లు ఎక్కి మీకు ఏమన్నా బలుపు కార్యక్రమాలు ఉంటే వివిధ కోణాల్లో చూసుకోండి తప్ప, లేదా మీకు డైరెక్ట్గా అటాక్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అటాక్ చేయండి తప్ప, ఇలా స్టేజ్ల మీద బరితెగించి ఇష్టం వచ్చినట్టు సంబోధించారంటే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని నేను మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.